చాలా రోజుల తర్వాత వీడియోలోకి వచ్చేసిన. ఏంటంటే బండి రిపేర్ అయింది. ఊరు నుంచి తీసుకొని వచ్చిన, మళ్ళీ వేరే ఆటోతో ట్యూషన్ కూడా తీసుకొచ్చిన. ఇగో బండి ఉంది ఆటో, చూపెడతా ఏమేమైందో ఏం కథ చూపెడతా. చూడదు, ఇది ఆటో. ఏమైంది అబ్బు బోదినా ఉబేద్ భాయ్ అన్నం తినపోతే నీ బండి పని ముఖ్యమని తొందర చేసి పంపిస్తున్నా, అన్నం లేకపోయినా పర్వాలేదు. చాలా 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 థ్యాంక్స్. నేను ఒక్కడిని ఆగిపోతే పబ్లిక్ కూడా ఇబ్బంది అయితే సెటు. ఇది మంచి కదా సార్, మీకు ఇబ్బంది పెట్టద్దు అన్న. మీ పని అయినాక తిందాం అంటున్నా, కానీ మీరేమో ఫస్ట్ అన్నం తినమని చెప్తున్నారు. సరే మీ మాట కూడా తీయండి. ఫస్ట్ మీరు అన్నం తినేసి అడిగినాక అన్నం తినేసి మళ్ళీ ఫిట్టింగ్ చేస్తా. ఇలా ఆటోలు బంద్ అయినా ఏమైంది? ఆటో బంద్ ఉంది కానీ క్యాన్సిల్ అయిపోయింది. అది దేనికి? అది పోస్ట్పోన్ చేసిండు, ఏమో సీఎం మీటింగ్ ఉందంట, దానికోసం పోస్ట్పోన్ చేసి మళ్ళీ 12వ తారీఖు 11వ తారీఖు ఏదో ఒక రోజు పెట్టిండు. ఏ బండి తల పానం తొక్కొచ్చింది సతాయించి అంత దూరం పని కోసం మీరు 75 కిలోమీటర్ ఆలయం నుంచి తీసుకొచ్చినారు. మీకు మర్యాద ఇచ్చి తొందర చేస్తే మళ్ళీ ఏమైనా అవసరం ఉంటే మాకు యాడ్ చేస్తారు. అవసరం ఏం చేద్దాం పరిస్థితి అలా కూడా. అబ్బుబాయ్ అన్నం తినమాట ఇంటలేడని ఇల్లు మార్చి ఇచ్చిండ, మళ్ళీ ఇల్లు మార్చి ఇచ్చాడు, మార్చి తీసుకొచ్చాడు. కానీ దీనిలో సర్చింగ్ కొట్టినట్టు వస్తుందని చెప్పి చెబుతుంటే వెళ్ళి బుకింగ్లు వస్తున్నాయి మంచిగా, రూమ్లో పెట్టుకో బాగానే వస్తుంది. ఊబర్లు వస్తున్నాయా ఎక్కువ? ర్యాపిడోలు వస్తున్నాయేమో. ర్యాపిడోలు రావట్లేదా? ఏమో సార్ నేను అంజేలా నా బండి ఖరాబ్ అయ్యి చేపించుకుంటాను. నేను అప్పుడు ఓన్లీ యూబర్ కూడా ఓకే కదా. ఇంతకు వచ్చింది గ్యారాగా 11,500. 13,000. 11,500. ఏది ఇది ఎంత వస్తున్నా ఎంత పడుతున్నా రేటింగ్? అది ఊబర్లో బుకింగ్లు ఎంత వస్తున్నాయి? మంచిగా వస్తున్నాయి పైసలు? 9 కిలోమీటర్లు 150 పడుతుంది. ఓలాలో అయితే మొత్తం పైసలు ఇచ్చినా బంద్ చేసినాడు. అవి ఎక్కువ వస్తాయి అన్న అమౌంట్. ఓలాలో అయితే పొద్దున ఎంత ఇచ్చింది తెలుసా? అన్నజగూడ నుంచి 42 కిలోమీటర్కు 450 రూపాయలు ఇస్తున్నాడు. 42 కిలోమీటర్ హైదరాబాద్లో నడపాలంటే వానికి కింద మీద కడుతుంది. చెయ్యి 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 దెబ్బ దెబ్బ కడు. డీజిల్ తెచ్చాడు మా దోస్తు, కడుగుతా ఉండు. అక్కడ అది స్టాండ్ తీసుకో, దానితో పాటు 3 స్క్రూలు తీసుకో, 9 నట్లు తీసుకో. నాకు ఫోన్ చేయడా పోయినాక నేను చెప్తాను. వాడిన ఉండదు పోయా. మొత్తం మీద రిపేర్ చేస్తూ ఉన్నాడు, అవుతుంది. ఇంకా ఫిట్టింగ్ కాలేదు, సామాన్ తెచ్చినాం. ఇక మావాడు వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇక చేస్తా ఆవుడు పాపం మా ఉబేద్. ఇవాళ ఆటోలు రిపేర్ అయితే కూడా ఇక్కడ రారు. చిలకల వల్ల మున్సిపాలిటీ కాంప్లెక్స్ వెనకనే ఉంటుంది. ఇగో ఈయన గ్యాస్ రిపేర్ చేస్తాడు ఈయన, కానీ ఏదో నా మీద ప్రేమతో కూడా గేర్ బాక్ చేస్తాడు. అసలు ఈయన యాక్చువల్గా గ్యాస్ మెకానిక్, కానీ ఏదో నా మీద ప్రేమతోని చేస్తూ ఉండు. ఇగో ఫోన్ వస్తుంది, అవన్నీ కొత్త వేసి పడే చేసాడు. అది నేను గిదందే పాడటం లేదు. అదే అంత మంచిగా నడిచి బండి నేను మంచి నడుతున్నా. బండి ఎప్పుడు కాలేదు ఇట్లా.
भाई फोन की चक्कर लिए थोड़ा थोड़ा फ्लो भी बोले तो फिर दूरियाँ नहीं स्टार जाते देखिए लाइट वेट प्ले है चलो थोड़ा परफेक्ट बनी जाता है अटक रहा है इसमें तो लाइट है तो प्ले है दिख रहा ऊपर वाले को नको देखो नीचे वाला भी दिख रहा कितना है ठीक है तुम रेडी तो करो స్లీప్ అయిపోదా చెడు అవి बराबर है मैंने की ब्रीज से बोल दिया और मैं और తీసేసేయి అది తీసేసి కొత్తవి తీస్తున్నా ప్రతి ఒక్క పార్ట్స్ ఓపెన్ చేసి వేస్తున్నా అది సార్ మీకు మంచిగా ఉండాలనే కదా కోరుకునేది లేకపోతే ఆలర్ నుంచి అయ్యో చెప్పుకోలేని నరకం పో మెకానిక్లో నేను వాళ్ళకి ఏమో అర్థం కాదు పాడు కాదు ఇది అన్ని డీజిల్ ఆటలాడ ఇది కూడా పోయింది అన్నీ అబ్బుతో తీసుకురా అబ్బు 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 గిరిగిబ్బు తారబ్బు ఇంకా ఏకేట పెద్ద మంచి అబ్బు ఎందుకంటే సాగదా ఇగో ఈయనే అబ్బు అబ్బు గిరిగిబ్బు తారాబ్బు తన పేరు మబ్బు అబ్బు మబ్బు మంచిగా ఉంది యూసుఫ్ భాయ్ అబ్బు మబ్బు మొత్తం మీద గేర్ బాక్స్ మొత్తం అన్నీ చేయించేస్తున్నా ఎందుకంటే మళ్ళీ ఖరాబ్ కాకుండా ఒకసారి ఆలరికి పోయినందుకు పాపానికి నరకం కాదు 4 రోజులు నరకం అయిపోయింది అక్కడ అన్ని డీజిల్ మెకానిక్లు ఎవరు గ్యాస్ ఆటో మెకానిక్లు లేరు అంతా యాగమనం అయిపోయి మొత్తం మీద హైదరాబాద్కి వచ్చి చేయిస్తున్నా అబ్బాయి అన్నం తిన్నా ఓకే ఓకే తిను అదే అబ్బుబాయి ఆకలి ఆయాడు ఏం లేదన్నా అప్పటి నుంచి పని చేయించుకుంటున్నావు చాయ్ తెస్తలేవు ఏం లేదు ఎవరో చాయ్ తీసుకురాపో చాయ్ నాకు పోనీకి రాదు ఇక అబ్బాయికి ఇస్తా ఇక పైసలు ఇస్తా పోయేది అన్నం తిన్నావు అను లేదా నేను తిన్నా బిర్యానీ తెప్పియాలి వద్దు అన్నం తిన్నా అప్పుడే ఇవాళ శనివారం నేను తిన్నా బిర్యానీ ఇగో అబ్బాయి ఇగో పైసలు తీసుకురా ఇక మరి తిండా పోరా చెట్టు కాదు ఉబేద్ అన్నం తింటా పో ఓ ఉబేద్ అన్నం తింటా పో అన్నం కంటే ఎక్కువనా అరే నీకంటే ఎక్కువనా అబ్బాయి అన్నం సరే సరే అది ఎక్కిచ్చేసినావు ఇక ప్యాకింగ్ ఎక్కిచ్చేసి
అయితే ఒడిరా ఇక ఏం చేయాలా ఏటో పడతలేదు. నేనైతే అన్నం తినేసి వచ్చిన. ఇక రిపేర్ అయితే అంతవరకు వచ్చింది. మా దోస్త్ అనే వీడియో తీస్తుంటే ఉరుకుతుండు. ఇక మా చేటేమో ఫిట్ చేస్తుండు దానికి. ఇక చూపెడతా. చేట ఎక్కిస్తున్నా గేర్ బాక్స్ పర్ఫెక్ట్. మళ్ళీ ఏం పడిపోయినట్టుంది అలా పెట్టుకొని. మొత్తం మీద ఫిట్టింగ్ అయిపోయింది. విజయవంతంగా ఫిట్టింగ్ అయిపోయింది. దింపేస్తారు. మొత్తం కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చి 6 అయిపోయింది. 2 గంటలు 3 గంటలు కష్టపడుతుంది నర్సు. ఆయన కోసం ఆయన ఒక లైఫ్ చేసుకోవాలని కోరుతున్నాను. బండి ఎక్కిస్తుండు, స్టార్ట్ చేస్తాడుగా. మొత్తం మీద అయిపోయింది. గేరాలు ఎక్కిస్తుండు. మొత్తం మీద ఫిట్ అయిపోయింది. మొత్తం మీద పొద్దుగాల 12 గంటల నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు అయిపోయింది. ఇక చీకటి అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోతా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాయి. బాయ్.